ఈ భగవద్గీత ఎందుకు చదవాలి అంటే దీంట్లో రకరకాల కోణాలు ఉన్నాయి. అందులో మన శరీరానికి సంబంధించి ముందు తెలుసుకుందాం. భగవద్గీత చదివితే మన శరీరానికి ఏమి జరుగుతుంది అన్నది ముందు మనం తెలుసుకుందాం. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ప్రాణమయ కోశంలో నాడులు ఉంటాయి, అన్నమయ కోశంలో మరియు మనోమయ కోశంలో నాడులు అనేవి ఉండవన్నమాట. అన్నమయ కోశంలో భౌతికమైన దేహానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రాణమయ కోశంలో 72,000 నాడులు ఉంటాయి. 2,000 నాడులు మర్మస్థానాలతో అనుసంధానమై ఉంటాయి. మన మర్మస్థానాలతో అనుసంధానమై 2,000 నాడులు ఉంటాయి. మిగిలిన 70,000 నాడులు వెన్నుపూసని ఆధారం చేసుకొని ఉంటాయి. వెన్నుపూసని ఆధారం చేసుకొని శక్తి కేంద్రాలను అనుసంధానం చేస్తూ, మనకి 7 చక్రాలు ఉన్నాయి కదా, శక్తి కేంద్రాలు అనమాట అవి. వాటిని అనుసంధానం చేస్తూ ఆ నాడులు ఉంటాయి. అందులో 14 నాడులు ప్రధానమైనవి. ఈ శక్తి కేంద్రాలలో 7 కూడా 14 నాడులు, 72,000లో 14 నాడులు ప్రధానమైనవి. అవి ఇడానాడి, పింగళానాడి. అంటే ఇడానాడి అంటే ఎడమవైపు ప్రవహిస్తుంది, ఇది చంద్రనాడి. ఎడమవైపు ప్రవహించేది చంద్రనాడి. అందుకనే మహర్షులు ఎంత ఎండలో కూర్చున్నా సరే చల్లదనంతో వారికి ఎండ అనేది ఎందుకు అనిపించదు అంటే ఈ నాడితో వారు శ్వాస తీసుకోబట్టి వారికి చల్లదనం లోపల ఉంటుంది. అలాగే పింగళ నాడి కుడివైపు ప్రవహిస్తూ ఉంటుంది, సూర్యశక్తి నాడి. అందుకనే మంచు ప్రదేశాల్లో వాళ్ళు తపస్సు చేస్తున్నా సరే వారికి మంచు ఎందుకు ఉండదు అంటే, చల్లదనం ఎందుకు ఉండదు అంటే ఈ సూర్యశక్తి తీసుకుంటూ ఉంటారు కాబట్టి అది సూర్యనాడి. అలాగే సుషుమ్నా నాడి వెన్నుముక మధ్యలో ఆధ్యాత్మిక జాగరణకు ముఖ్యమైనది. మెయిన్ సుషుమ్నా నాడి ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే దైవభక్తికి ఎవరైనా ప్రయోగించాలి అనుకుంటే ఆ శక్తి సుషుమ్నా నాడి ద్వారా వస్తుంది. మనమందరము ఇప్పుడు ఈ మార్గంలోకి రావడానికి కారణం సుషుమ్నా నాడి యొక్క ఉపయోగం వల్లనే. దానిలో యాక్టివేషన్ ఉంటేనే మనం ఇందులోకి రాగలం, లేకపోతే రాలేం. అసలు ఇది వినపడదు మనకి. అసలు ఈ దారిలోకే రామన్నమాట. కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఇందులో కొంతమందే రాగలుగుతున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వారిలో ఆ నాడి అనేది యాక్టివేషన్ జరగట్లేదు కాబట్టి. తర్వాత గాంధార నాడి. గాంధారి నాడి అంటే ఎడమ కన్నులో శక్తి నియంత్రిస్తుంది, ఎడమ కంటిలో శక్తి నియంత్రిస్తుంది. హస్తి నాడి కుడి కన్నులో శక్తిని నియంత్రిస్తుంది. పూషానాడి కుడి చెవిని నియంత్రిస్తుంది. మనకి ఇప్పుడు చెవిటి వాళ్ళు ఎలా అవుతారు అంటే ఈ నాడి సరిగ్గా పనిచేయకపోతే చెవులు సరిగ్గా వినిపించవన్నమాట. అలాగే యశస్విని నాడి ఎడమ చెవిని నియంత్రిస్తుంది. ఆలంబుషా నాడి నోరు తినే ప్రక్రియ, జీర్ణక్రియను పనిచేస్తూ ఉంటాయన్నమాట. మన నోటితో తింటూ ఉంటాము, ఆ జీర్ణక్రియ పనిచేయాలి అంటే ఈ ఆలంబుషా నాడి అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే అది జరుగుతుందన్నమాట. కుహు నాడి అంటే జననాంగాలు, ప్రసవము, మూత్రపిండాలు ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేయాలి అంటే ఈ కుహు నాడి సరిగ్గా ఉండాలన్నమాట మన శరీరంలో. అది లేకపోతే కొంతమందికి పిల్లలు పుట్టడం లేదు అవన్నీ అనుకుంటారు కదా, ఆ మూత్రపిండాలు దగ్గర ఇది వచ్చింది అని అనుకుంటారు కదా, అవన్నీ కూడా ఈ కుహు నాడి ఏదైనా చిన్న లోపం ఉంటే దానివల్ల వారికి అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే శంకిని నాడి గొంతు, నాలుక, శబ్దం వాటన్నింటినీ నియంత్రిస్తుందన్నమాట ఈ శంకిని నాడి. అలాగే సరస్వతి నాడి గొంతులోని శ్రవణం చక్కగా ఉండటం, గానము, మనకి సంగీతము ఇవన్నీ పాడుకుంటున్నాము అంటే ఆ సరస్వతి నాడి చక్కగా ఉండబట్టి మనం ఇవన్నీ చెప్పుకోగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. వరణానాడి అంటే నీటి తత్వం, మూత్రాశయానికి సంబంధించింది ఈ వరణానాడి. విశ్వోదరి నాడి అంటే జీర్ణక్రియకు సంబంధించింది అనమాట, కడుపుకి జీర్ణక్రియకి సంబంధించింది. పాయస్విని నాడి శరీరంలో పోషక రసాల ప్రసరణ అంటే మనకి ఈ బ్లడ్ సర్క్యులేషను, మనం తిన్న ఆహారాన్ని రసాయనాలుగా తయారు చేసి మళ్ళీ మనకి ఉపయోగపడేదంతా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా శరీరం అంతా పంపించి ఉపయోగం లేనిది విసర్జన ద్వారా బయటికి పంపిస్తూ ఉంటుందన్నమాట ఈ నాడి. ఈ 14 నాడులలో ముఖ్యమైనవి 3 నాడులు ప్రధానమైనవి. ఇందులో మళ్ళీ 14 ప్రధానమైనవే, కానీ ఇందులో మళ్ళీ ముఖ్యమైనవి ఇంకా 3.
ఇప్పుడు మనం ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీలో చాలామంది పనిచేస్తారు, అందులో ఒక 15 మంది ఇంపార్టెంట్ వాళ్ళు, అందులో ఇంకా ముగ్గురు మరీ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఆ కంపెనీ యజమాని, CEO, మేనేజరు అలా ఉంటారు కదా, అలా అనమాట. ఆ 3 ఇవన్నమాట. ఇవేంటి అంటే ఈడ, పింగళ, సుషుమ్న. అదే బ్రహ్మనాడి, చిత్రిని నాడి, వజ్రిని నాడి అని అంటారు. ఇవన్నీ ఈ 3 కూడా ఆ నాడులు అనమాట. ఈ 3 ప్రధానం. వీటిలో ప్రధానమైనది సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నాని ఆధారం చేసుకునే ఈ 70,000 నాడులు ఉంటాయి. ఈ సుషుమ్నా నాడిని ఆధారం చేసుకునే ఈ 70,000 నాడులు ఉంటాయి. ఇందులో మన చెవికి, కంటికి, ముక్కుకి, జీర్ణక్రియకి అన్నిటికీ సంబంధించిన నాడులన్నీ కూడా కలిసి ఆ వెన్నుపూస నుంచి మనకి అనుసంధానమై ఉంటాయి అన్నమాట. పై నుంచి క్రిందికి మన నాడులన్నీ కూడా. భగవద్గీతలోని 18 అధ్యాయాలలో ఉన్న ఈ 700 శ్లోకాలను గమనిస్తే ఈ 70,000 నాడులు శక్తి కేంద్రాలలో అనుసంధానమై సుషుమ్నతో కలిసి ఉన్న ఈ నాడులలోని ప్రాణశక్తిలో ఉన్న బ్లాకేజెస్ అంటే అడ్డంకులు ఏమైనా కలిగితే ఆ నాడికి అనుసంధానమైన శక్తులు అన్నీ బలహీనమవుతాయి. అంటే మనము ఈ భగవద్గీతలోని 700 శ్లోకాలు చదవటం వల్ల ఏమవుతుంది అంటే మన శక్తి కేంద్రాల నుంచి వస్తున్న బ్లడ్ సర్క్యులేషన్లో ఏమైనా చిన్న బ్లాకేజెస్ ఉన్నా సరే వాటన్నిటిని తొలగింపచేస్తూ ఉంటుందన్నమాట ఈ 700 శ్లోకాలు. ఆ అన్నమయ కోశంలో రక్త ప్రసరణ, జీవశక్తి ప్రసరణ, వాయు ప్రసరణ ఇవి అన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఏ చిన్న బ్లాకేజ్ ఉన్నా ఇవన్నీ ఆగిపోతాయి. దాని ద్వారా మనకు అనారోగ్యం ఏర్పడుతుంది. కనుక ఈ 70,000 నాడులలో ఎక్కడా కూడా ప్రాణశక్తి సంచారానికి ఆటంకం లేకుండా ఈ భగవద్గీతలోని 700 శ్లోకాలు మనకి చేస్తాయన్నమాట. కనుక మనము తప్పకుండా వీటిని రోజు పారాయణ చేసుకోవాలి. ఇది శరీరానికి సంబంధించినది. మన శరీరానికి ఈ శ్లోకాలు ఎందుకు పనికి వస్తాయి అంటే ఇందుకోసం పనికి వస్తాయి. అందుకనే తప్పు లేకుండా చదవగలగాలి. ఎప్పుడైతే ఏ అక్షరం, ఇవి అక్షరాలన్నీ ప్రాణశక్తులే, అక్షరం పట్టి మనం చదువుతూ ఉంటాం. ఆణా అనేది ఎందుకు అంగులి పైకి తీసుకెళ్ళి నొక్కి చదవమంటాం ఆణా అన్నది అంటే అక్కడ ప్రాణశక్తి ఆ చెవికి, ఆ గొంతుకి, వాటికి సంబంధించిన నాడికి సంబంధించి ఉంటుందన్నమాట. అక్కడ ఆ నాడికి సంబంధించి ఆ నాలుగు అక్కడ తగిలితే అవన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి. అక్కడ మనకి జీవ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు అక్షరాలే చదవడం లేదు, దానివల్ల ఇంగ్లీష్ మొదలు పెట్టారు. ఆ ఇంగ్లీష్ వల్ల నాలుక అసలు నోట్లో ఎక్కడ తిరుగుతుందో కూడా మనకు తెలియదు. వాళ్ళ శక్తి ఎలా ఉందో మనకి ఈ శక్తి ద్వారా మన అక్షరాలని మనం తయారు చేశారు. కాబట్టి ఈ అక్షరాలన్నీ కూడా ఆణ, అళ, నా, టా, టా అనేది ఈ పై పంటికి తగులుతుంది, నా అనేది పై పంటికి, అమ్మ అంటే పెదవులు 2 టచ్ అవుతూ ఉన్నాయి. అలా ప్రతి అక్షరం కూడా ప్రాణశక్తితో సమానం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నాడీ శక్తి అక్కడ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. దానివల్ల చెవులు, ముక్కు, గొంతు ఇవన్నీ కూడా చక్కగా మనకి అనారోగ్యం లేకుండా ప్రతి నిత్యము కూడా పనిచేయటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ 700 శ్లోకాలు కూడా తప్పు లేకుండా చదవాలి. తప్పు చదివినా ఏం కాదు, తప్పు చదివితే పాపం వస్తుంది అలా ఏమీ అనుకోక్కర్లేదు. తప్పు చదివితే అక్కడ యాక్టివేషన్ జరగదు. మొదట ఎలా ఉండిపోయిందో అలానే ఉంటుంది మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే అనారోగ్యంగా ఉన్నా సరే ఆరోగ్యంగా అవ్వలేరు తప్పు చదివితే. తప్పు కరెక్ట్గా చదివారు అంటే అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యంగా మారుతారు. అందుకనే ఈ 700 శ్లోకాలు కూడా మనం ఎలా అక్కడైతే ఇచ్చారో, సంస్కృత భాషను ఎలా అయితే ఇచ్చారో అలా చదవాలి. మహాప్రాణాలు, ఒత్తులు, బిగిలు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే అది నెమ్మదిగా చదివినా పర్లేదు, మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చదవాలి. అదే చెప్పారు ఇక్కడ. రెండవది, భగవద్గీతలోని 18 అధ్యాయాలలో చదవటం వలన కుండలి సుషుమ్నా యందు సర్ప ఆకారంలో తిరుగుతూ ప్రయాణిస్తూ ఉంటుంది. అది కరెక్ట్గా చదవటం వలన ఈ కుండలిలోని సుషుమ్నా నాడి ఇలా సర్ప ఆకారంలో, అంటే పాము ఎలా తిరుగుతూ ఉంటుంది, ఇలా మెలికలు తిరుగుతూ ఉంటుంది కదా, అలా మెలికలు తిరుగుతూ ప్రాణశక్తి పై వరకు వస్తుంది, సహస్రారం వరకు వస్తుందన్నమాట. వెళ్తుంది. 18 చోట్ల ఆగి వాటికి శక్తి ఇస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. అలా సర్పాకారంలో వెళ్తూ 18 చోట్ల ఆగుతుంది. అంటే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క చోట ఆగుతుందన్నమాట ఆ శక్తి కేంద్రం.
అందుకే 18 అధ్యాయాలు చేశారు భగవద్గీతని. అంటే పరమాత్మ చూడండి మనకి ఎంత అనుగ్రహాన్ని ఇచ్చారు. మన శరీరానికి మన ఆరోగ్యానికి సంబంధించి ఈ భగవద్గీత ఎంతగా ఉపయోగపడుతుందో చూడండి. అలాగే లలితా సహస్రం కూడా అంతే. లలితా సహస్రం చదివినా అంతే. అయితే మనం ఏం చేస్తున్నాం, లలితా సహస్రాన్ని స్పీడ్గా చదివేస్తున్నాం. దానివల్ల అది అసలు శరీరానికి ఉపయోగపడకుండా అయిపోతుంది. ఎప్పుడు కూడా ఏ అక్షరాన్ని ఎలా పలకాలో అలా పలుకుతూ చదివితే అది శరీరానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారనమాట. అలాగే పైకి ఊర్ధ్వముఖానికి వెళ్ళి క్రమంగా అక్కడ బలహీనమైనటువంటి కుండలిని ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ 18 అధ్యాయాలను తను సమగ్రంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటాడో శక్తి ద్వారా, అప్పుడు కుండలిని ఎక్కడా ఆగకుండా సహస్రారానికి వెళ్తుందన్నమాట. 700 శ్లోకాలు ప్రతినిత్యము ఎన్నో 700 చదవలేము. ఒక అధ్యాయము 2 అధ్యాయాలు ప్రతినిత్యము చదువుతూ ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలా చదువుతూ ఆ క్రమంలోనే దానిని అర్థం చేసుకుంటూ మన శరీరానికి అన్వయించుకుంటూ చదువుతూ ఉంటే ఇంకా మనం సిద్ధులం అవుతాము. అప్పుడే తపశ్శక్తి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. అవగాహన చేసుకుంటూ చదవాలన్నమాట ఎప్పుడూ కూడా. ఇలా చేరుకోవాలి అంటే 18 అధ్యాయాలు కూడా తప్పు లేకుండా సాధన చేయాలి, చేయడం ప్రధానం. ఇది మంచి స్థాయిలో భగవద్గీత చదవడం వల్ల కలిగే ప్రయోజనం. అందుకే మనం ఈ శ్లోకాలను ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. సాధకుడికి సిద్ధి కలగాలి అంటే ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటూ కుండలిని సహస్రాన్ని ఛేదిస్తూ ఉంటుంది. అప్పుడు అమృతధార కురుస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ అమృతధార పడుతుందో మనకి తెలిసిపోతుంది అనమాట. అమృతధార ఒక్కొక్కసారి సహస్రారం నుంచి వస్తుంది, ఒక్కొక్కసారి కంఠంలో నుంచి పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మన శరీరం అంతా కూడా శుద్ధి అయిపోతుంది, పరమాత్మ మనలోకి చేరుతారు. ఎప్పుడైతే శుద్ధి అవుతుందో పరమాత్మ ఉంటారు. ఇప్పుడు ఒక పాత్రని మనం కడిగి శుభ్రం చేశాకే వండగలం, లేకపోతే అందులో వండలేం కదా, వంట చేసుకోలేం. ఎందుకు అంటే అది పాడైపోతుంది, ముందే పాడై ఉంది. దాంట్లో మనం వంట చేస్తే ఇంకా అది మనం తినలేము. అది విసర్జించటానికే కానీ మనం వాడుకోవటానికి పనికిరాదు. అలాగే మన శరీరం కూడా అంతే. పరమాత్మ వచ్చి మన శరీరంలో చేరాలి అంటే ముందు మన శరీరాన్ని శుభ్రపరచుకోవాలి అంటే ఈ శ్లోకాలన్నీ అవగాహన చేసుకుంటూ ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడే శరీరం శుభ్రంగా తయారవుతుంది అని చెప్తున్నారు అన్నమాట.